ఈరోజు కంటక వాక్యం. బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. నిర్గమకాండము 13 అధ్యాయం 14 ప్రియులారా, దేవుడు తన బాహుబలము చేత 400 సంవత్సరాలు దాస్యములో ఉన్న తన ప్రజలను విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించాడు. ఇది అందరూ గుర్తుంచుకొనుటకు దేవుడు వారికి కలుగు ప్రతి తొలిచూలు పిల్లను తనకు ప్రతిష్ఠించమని చెప్పెను. ఇందును గురించి దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది: యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దాన్ని నీకిచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానం యెహోవాదగును. ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలను. ఇక మీదట నీ కుమారుడు ఇదేమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తుల తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానం వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలను అని. ప్రియులారా, దేవుని బాహుబలమును మనం మరవకూడదు. ఆయనను గొప్ప చేయుటకు ఆయన చేసిన క్రియలను మనం ఎల్లప్పుడూ తలంచుచూ ఉండాలి. మన పితరులను దాసత్వం నుండి విడిపించుటకు తన బాహుబలమును చూపిన దేవుడు మనకున్న ప్రతి పాపపు కట్ల నుండి మనలను విడిపించుటకును మనలను పరిశుద్ధులనుగా చేసి దీవించుటకును సమర్థుడు. ఆయన మనకు తోడై ఉండగా మనం దేని గురించి చింతించుటకు వీలులేదు. మనకున్న కష్టాలే గాని, మనకున్న బాధలే గాని, మనకున్న లేమియే గాని, అదేదైనా సరే దాని నుండి విడిపించి మనలను స్వతంత్రులుగా దేవుడు చేయగలడు. అందుకే ఆ విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్రయించే వారమై ఉందాం. ఏ అప్పుల సమస్యలే గాని, ఏ పాపపు బంధకాలే గాని, ఏ అపవాది సంఖ్యలే గాని, అవి ఏవైనా వాటి నుండి సంపూర్ణ విడుదలను పొందుకునే విశ్వాసంతో ఈ లోకంలో దేవుని ప్రజలమై జీవిద్దాం. ఈ వాక్యము దేవుని బాహుబలము మనలను పరిశుద్ధులనుగాను నీతిమంతులుగాను చేయునని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఆశ్రయించు వారమై జీవిద్దాం. దేవుని బాహుబలము మనకు తోడై ఉండి ప్రతి కట్ల నుండి మనలను విడిపించి మనలను గొప్ప చేయునుగాక. ఆమేన్.